సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? పర్వాలే అలాగే పర్లేదంటారు. పర్లేదు ఇంక ఓకే. గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? ఏమి చెప్పుకోలేము కదా, అవన్నీ చెప్పుకోకూడదు కదా. ఏముంది మన అభిప్రాయం అంతే. అది చెప్పకూడదు ఎలా కదా, ఉందని? అవన్నీ చెప్పకూడదు మరి. ఒకటి ఇదన్నీ మొదలైపోతుంది గొడవలు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది సార్ ఈ ప్రభుత్వానికి. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఏం మారితే మారచ్చు, పర్వాలేదు. ఇప్పుడు వరకు పర్వాలేదు. అంటే ఇచ్చిన హామీలన్నీ చేస్తారంటే? ఏదో చేస్తే మరి ఆయన మనం చేసేది ఏముంది. అంటే మీ వరకు మీరేమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? చేస్తారేమో అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను చేస్తారని, చేయాలని కూడా. అంతే మరి. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటంటే? అది మామూలుగా అంటే ఈ ప్రభుత్వంలో అమరావతి అవ్వాలి మరి. ఈ ప్రభుత్వంలో మరి మోడీ గారు వస్తున్నారంటగా. యాక్చువల్ రావాలి సార్ మే 2 అయితే కొంచెం యుద్ధం సంబంధించి ఎన్కౌంటర్ జరిగింది కదా పహల్గామ్లో, అక్కడ మన మీద చేశారు కాబట్టి కొంచెం దాని మీద పాపంలో ఉన్నారు ఆయన. పాకిస్తాన్ మీద యుద్ధం జరగచ్చు అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? పాకిస్తాన్ మీద యుద్ధం అంటే నిజంగానే సార్ పాకిస్తాన్ మీద యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. యుద్ధాలు జరిగితే ఇంకా ట్రబుల్ ఎక్కువ అయిపోతాయి కదా, బాధలు. యుద్ధం ఎలా ఉంటుంది? అయితే సార్ మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు, అతని పనితీరంటే పవన్ కళ్యాణ్ పర్వాలేదు. ఆయన మంచి పేరుగా ఉంది. అంటే డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు, పర్వాలేదు. డిప్యూటీ సీఎంగా పనికి వస్తాడా అంటే పవన్ కళ్యాణ్? పనికి వస్తాడు. అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు. అయ్యని మామూలేనండి, ఏ ఒకరి మీద ఒకరు తెలుసు కదా. అయితే సార్ రానున్న ఎన్నికలు సార్ జగనే సీఎం అని చాలా మంది చెప్తున్నారు. ఇలా తిరుగుతూ ఉంటే మాకు ఎలా ఉండొచ్చు, అవకాశం ఉందా జగన్? ఏం చెప్పలేమండి ఇప్పుడేం చెప్పలేదు. ఓకే, చివరిగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? పర్వాలేదు ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? మాకు ఎక్కువ కేసులు రాస్తున్నారండి ఆటోలకి. కేసులు రాయడం 135 ఉన్నది 1030 చేశారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము? పైపులు తీసుకెళ్ళకూడదు అంటారు. ఏ బండి మీద తీసుకెళ్తారు? మాకు వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ. జీవనోపాధి చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి. పైపులు వేయకూడదు అంటారు, డోర్ ఓపెన్ అంటారు, పక్కన మనిషి కూర్చోకూడదు అంటారు. మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ 10 నెలలు ప్రజలకు ఏమైనా చేసిందా అంటే ప్రభుత్వం మీ అభిప్రాయంలో? అర్థమైంది బాబే నా ప్రశ్న. ఈ 10 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమైనా మంచి చేసిందా? ఆయన ఏం చేశాడు, జగన్ ఏం చేశాడు? చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఆయన అసలు ప్రభుత్వం అంటే బాగానే చేస్తున్నారు. చేయడమే కావాలి మనకి, చేస్తారని గెలిపించాం. చేస్తున్నారు ఏంటి? అసలు జగన్ అయితే దోపిడీ దోపిడీ దోపిడీ. వాళ్ళే దోసుకున్నారు, బీభత్సంగా దోసుకున్నారు. అన్ని రేట్లు, ప్రతి దాని మీద పన్నులు వేసేసి శాలరీ కాదు. ఈ ప్రభుత్వం వచ్చినా కిరాలు వస్తున్నాయి. కేసులు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ హీరో, ఆయన హీరో, ఆయన తిరిగిలేదు. ఎవడో చెత్తనాగోళ్ళు అంటారు, మంచి ఎవడు అనరు. ఆయన రూపాయి అవినీతి చేశాడు అన్నట్లా. ఆయన ఎంతవరకు ఆయన భార్యల గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి అవునండి. మంచోళ్ళు అయితే ఎవడు మాట్లాడు, చెడ్డోళ్ళు కాబట్టి అలా ఆయన ఎలెత్తి చూపిస్తారు. చెడ్డోళ్ళు కాబట్టి, మంచోళ్ళు అయితే ఎవడు అలా మాట్లాడరు ఆయన గురించి. పవన్ కళ్యాణ్ చేసిన పనుల వల్లే వెంకటేశ్వర స్వామి అలా చేశాడని చెప్పి రోజా అంటున్నారు. దానికి బతుకులేదు. ఆ రోజా గురించి తీసి పారదొబ్బు. మరి రానున్న 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసి పక్కగా నమ్మకం ఉంది. నమ్మకం లేదు. ఎప్పుడు కూడా ఇది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. 10 ప్రభుత్వం పర్వాలేదు. గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరీ ఇబ్బంది అయిపోయింది. ఓకే, అంటే ఏ విధంగా అన్న? అంటే లేవు, అది అనవసైడ్ ఆఫీసైడ్ రానుపోను మాకు కిరాయిలు లేవు. అందుట్లో బయట విజయవాడ బళ్ళు కాకుండా బయట ఊళ్ళో బళ్ళున్నా ఇక్కడ తోలుతున్నారు, ఇప్పటికే తోలుతున్నారు. మా కిరాయిలు డౌన్ అయిపోయినాయి. అసలు ఏం లేదు. ఓలా యాప్లు వచ్చేసి, నేను ఇంతకుముందు ఓలా యాప్ తోలితే ఒక ఆమె కరెన్సీ నగర్లో యాప్ బుక్ చేస్తే ఆమె అక్కడ బుక్ చేసింది, ఆమె బాత్రూంలో ఉండి బుక్ చేసింది. చేయొచ్చు, మాత్రం బయటకు రావాలి కానీ నేను వచ్చినప్పుడు మరీ ఘోరంగా అయిపోతుంది. ఒకప్పుడు ఆటో కోసం రావాలంటే రోడ్డు మీదకి వచ్చి ఎక్కారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే మన కాలు కిందకి వస్తున్నారని మరీ ఘోరంగా. ఈరోజు ఒక 100 రూపాయలు తీసుకెళ్ళాలంటే కష్టం అయిపోతుంది, మామూలు కాదు. అయితే మనం ఈ కూటమి గురించి మాట్లాడుకుంటే ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తారంటే గవర్నమెంట్ అప్పుల్లో ఉందని చెప్తున్నారు.
ఆ అప్పులు తీర్చాలన్నా చాలా టైం పడుతుంది. ముఖ్యమంత్రి చెప్పింది మీరు ఆ, చెబుతున్నారు. ఆయన అదే చెప్తారు. టైం పడుతుంది. ప్రస్తుతానికి మాత్రం కొన్ని రోడ్లు బాగా చేసాడు. అవి కనిపిస్తున్నాయి. పర్వాలా. ఓకే, మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు నా కూటమిలో, అతని పనితీరంట. ఇప్పుడు అతన చెయ్యి చంద్రబాబు పట్టించాడని అతను గెలిచారు. ఓకే, లేకపోతే ఇక తెలుగుదేశం వెనక్కి వెళ్ళిపోయేది. అతని వల్ల గెలిచారంటారు. ఆ. మరి గెలిచిన తర్వాత అతను ఏమైనా పని చేస్తున్నారా అంటే? అంటే మనకి ఇక్కడ ఇంకా రాలే. కొన్ని పల్లెటూరులో రోడ్లు వేసాడు. కొన్ని జిల్లాల పల్లెటూరులో అక్కడ రోడ్లు లేని టైంలో రోడ్లు వేసాడు. మరి వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఆయన మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది ఏం చేస్తారండి, వాళ్ళు మాటలు చెప్పాను చేతలు లేవు. రోజు కూడా కామెంట్ చేస్తున్నారు ఆయన. ఆ రోజాకి పని పడలేదండి. అంటే నా ప్రశ్న అంటే వాళ్ళ తరపున అసలు డిప్యూటీ సీఎం పదవికి పనికొస్తాడా సీఎం అంటే, అదే మన పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు పని చేయలేదండి? మీరు చెప్పాలి అది ప్రజలకి. చేస్తాడు. ఆ. చేస్తాడు. మీకు నమ్మకం ఉంది ఆయన చేస్తాడు? ఫుల్ నమ్మకమే. అని అంతే, అతను కష్టపడి మనిషి ఓకే. చేస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు గత ఎన్నికల్లో హామీలు కావాలంటారా, అభివృద్ధి కావాలంటారా? మనకి అభివృద్ధి కావాలండి. ఓకే. అభివృద్ధి కావాలి. ఆటో వాళ్ళకి కిరాయిలు ఎన్ని కంపెనీలు వస్తేనే ఆటోలు కిరాయిలు, లేకపోతే రావు. అది చివరిగా చాలా మంది తిరుగుతూ ఉంటాయి జనాలు, మళ్ళీ ఈసారి జగనే సీఎం అంటున్నారు, ఎలా ఉండొచ్చు? అంటే చెప్తారండి అంతమంది సీఎం. ఇప్పుడు గెలిచింది సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. పథకాల కోసం ఎదురు చూస్తున్న జనాలు చాలా మంది కూడా జగనే ఆయన కావాలి. కరెక్టే. మొన్న చేయూత ఓపెన్ బిగిన్ అయింది. ఇంకా చేస్తాడు. ఒకేసారి చెయ్యాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నిదానం చేస్తాడు. సో ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం పర్వాలేదు. థ్యాంక్స్ అన్న. నా తెలుగు అర్థమవుతుంది కదా? ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ 10 నెలల మీద మీ అభిప్రాయం ఏంటంటే అందరికీ బాగా చేస్తున్నారు. ఈ అమరావతి రాజధాని కడుతున్నారు, అది చాలా సంతోషం. కట్టాలి, రాజధాని రావాలి అని చేయాలి. తర్వాత పోలవరం ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు, వీళ్ళు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే జగన్ ఉన్నప్పుడు లేడీస్కి ఆసరా అని, ఈ మన చేయూత అని, తర్వాత అమ్మ ఒడిని, అలాంటి లేడీస్కి ఒక పథకం ఈయన కూడా పెడితే ఇంకా తిరుగులేదు ఆయనకి. ఆయన పర్వాలేదు, అంత ఆయన మీద లేదు, పర్వాలేదు. పర్వాలేదండి, పర్వాలేదు. ఇప్పుడు మారిపోయాడు. ఇప్పుడు అన్ని రాజకీయాల్లో పేదలకి చూడటం, పబ్లిక్లో అసలు అంత పేరు వస్తుంది పవన్ కళ్యాణ్కి, అంత డెవలప్మెంట్ మంచితనం మీద ఆయన నాకు చాలా సంతోషం ఉంది. అయితే చంద్రబాబు ఎవరైతే ఉన్నారో పథకాలు ఏం చేయకుండా గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుంటారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లన్నీ అది అందరూ చేసేదే, కానీ వాళ్ళు టూ మచ్ చేస్తారు. ఎక్కువ చేస్తారు. తక్కువ చెప్పాను. జగన్ మంచివాడు, జగన్, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళకి 10,000 వాళ్ళు జగన్ పేరు ఇది చేస్తారు. అయితే బాబాయ్ 2029లో అంటే రానున్న ఎన్నికల్లో ఈసారి జగన్ సీఎం అని చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అంటే చెప్పలేము, అదే మాట, అది చెప్పలేము. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం పర్వాలేదండి. ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నాడు, పొలాలను కడుతున్నాడు, మన రాజధాని కడుతున్నాడు, అమరావతి చాలా బాగానే ఉంది. కానీ లేడీస్ కూడా కొద్దిగా చూస్తే అంత మంచిగా ఈ చేయూత అని, తర్వాత ఆసరా అని, అమ్మ ఒడి అని, లేడీస్ కూడా ఓ పథకం చేస్తే ఇంకా చంద్రబాబుకి తిరగలేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? బాగుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగుంటుంది, బాగుండాలని కోరుకుందాం. సో గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడే బాగుంది. ఏ విధంగా డెవలపింగే కానీ, రాబోయే కాలంలో కుర్రోళ్ళకి, యూత్కి కానీ అన్ని విధాల. చంద్రబాబు పవన్ చెప్పినట్లుగా సంక్షేమ ఫలాలు కావాలా, అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? అభివృద్ధే కావాలి. ఎందుకు అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే మనకి రోడ్లు అంతకుముందు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఎట్లా ఉన్నా అది ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా కోరుకుందాం. అమరావతి, పోలవరం పరిస్థితి అవి కూడా త్వరలో అయిపోతాయి, సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చేసి చూపిస్తారు కూడా. అంత నమ్మకం చంద్రబాబు మీద? ఆయన అంటే ఒక గ్యారంటీ ఫస్ట్ నుంచి కూడా. ఆయన చేసి చూపిస్తాడు, మాటలు కాదు, చేతులతో చేసి చూపిస్తాడు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో, అతను ఆయన కూడా
ఇద్దరు ఒకటే. ఆయన కూడా చేస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. అతని మీద ఇంకా కామెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎప్పటికీ. చేస్తారండి, బుర్ర జల్లుతూ ఉంటారు, అన్ని మామూలే. అంటే బురద అంటే మిగతా నాయకుల మీద జల్లినట్లుగా ఆయన అవినీతి చేశాడు, రూపాయి తిరిగాడని ఎవరు అనట్లా. స్టిల్ ఇప్పటికీ ఆయన వ్యక్తిగత విషయాల మీదే చేస్తున్నారు. చేస్తాడు ఆయన ఎందుకంటే ఏదైనా ముక్కుసూటికి వెళ్ళిపోయే మనిషి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషి. అంటే నా ప్రశ్న ఏంటంటే వేరే అనుకోవద్దు, వాళ్ళ విధానంలో అసలు డిప్యూటీ సీఎం పదవికి పనికి వస్తాడా అంటే పవన్ కళ్యాణ్? పనికి వస్తాడు. ఏ విధంగా? ఏ విధంగా నేను తెలిసే కదా ఆయన వచ్చింది. చేస్తాడు, చేయగలుగుతాడు కూడా. ఓకే, మరి ఇప్పటికీ రోజా ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. అవన్నీ మామూలేనండి. పొలిటీషియన్ అంటున్నారు అంటే అంతకుముందు ఏమన్నాడు, ఏమందామే గేట్ దాటలేడు, లోపలికి రాలేదండి, అవన్నీ మామూలే. వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, అవన్నీ మామూలు. చివరిగా ఈసారి చాలా మంది జనాలు ఇప్పుడు వస్తూ ఉండంటే కాబేసీం జగన్ అంటున్నారు, మరి దానికి ఏం చెప్తారు? ఏం లేదు, కొట్టుకుంటానికి ఏం డప్పు కొట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మేమే సంవత్సరం పోయిన తర్వాత మేమని చెప్పని ఏదో చెప్తా ఉంటారు. అవన్నీ ఎవరు నమ్మే మాటలు లేదు, నమ్మరు కూడా. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? బ్రహ్మాండం అండి. 5 ఏళ్ళలో కూడా చేసి చూపిస్తాడు ఆయన. చేయాలని మంచి జరగని కోరుకుంటున్నాం. తెచ్చుకుంటున్నారా? ఇంటికి వెళ్ళిపోతా ఆ టైంకి ఇంటికి వచ్చి ఇస్తున్నారా? లంచం అడిగితే తీసుకెళ్ళాం ప్రభుత్వం దృష్టికి. మా అబ్బాయి అబ్బాయేనా? అదేలే. మరి 10 నెలలు అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 10 నెలల మీద మీ అభిప్రాయం ఏంటి? మాదేమలేదండి. అంటే మీకు ఎలా అనిపించింది ప్రభుత్వం మారాక? ప్రభుత్వం అంటే బియ్యం రేట్ తగ్గించి అంటున్నారండి. 5 రూపాయలు ఇస్తారంటగా అన్నా క్యాంటీన్ కాదు, ఇచ్చే బియ్యం తగ్గించి అంటగా. అది ఇంకేం తెలియదు బాబా, అది ఇంకేం చెప్పలేదు. మొన్న చెప్పాడు. మొన్న లేదు, మరి ప్రస్తుతానికి ఏం రాలేదే కానీ మొన్న బియ్యం ఇస్తాడు చూడు, ఆయన చెప్పాడు. డీలర్ చెప్పాడా? ఏమని చెప్పాడు? 5 రూపాయలు ఇస్తాడు బియ్యం కూడా. డబ్బులు ఇస్తామన్నారు దానికి. 5 రూపాయలు ఇస్తాడంట. ఎప్పటి నుంచో ఉంది, 10 రూపాయలు ఇచ్చేది ప్రైజ్ అంటున్నారు. మామూలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ఆంధ్రప్రదేశ్ లో, చంద్రబాబు సీఎం అయ్యాడు కదా, ఎలా అనిపించింది 10 నెలలు? బాగా ఉందండి. బాగుంటేనే కావాలి. జగన్ ఉన్నప్పుడు అప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజలకు మంచి చేస్తారంటే? ఇద్దరులో ఏముందండి, మా క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. మీరేమనుకుంటారు? మీరు చాలా చూసారు కదా మీ అనుభవంలో. వీళ్ళిద్దరు ఎవరు, జగన్ ఆయన దగ్గర వద్దండి. ఎందుకని? ఆయన ఈ ఊరు మొగతూరు అంటే మన రాష్ట్రానికి మంత్రిగా. మంత్రి ఇప్పుడు అంతకోసం ఏమన్నా రైలు ఇంజనీర్ చేశాడు. అలానే రైలు ఇంజనీర్ చేశాడా? ఓకే, పవన్ కళ్యాణ్ చిరంజీవియా? తర్వాత గ్లాస్ గుర్తు చేశాడు, అది పోయిందా. ఇప్పుడు చంద్రబాబు పెట్టుకుని దీంట్లో గెలిచారు కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, డిప్యూటీ సీఎం గా. మొన్న వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఏదో వచ్చిందిగా, అదే డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, సీఎం తర్వాత సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి ఆయన పని ఆయన కదండి, నరేంద్ర బాబు ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారులే, ఎమ్మెల్సీ చేశారు. ఈయన పనితీరు పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడా, పని చేయట్లేదా పవన్ కళ్యాణ్? మా ఏరియాకి రారా, మన రాష్ట్రానికి కదా బాబాయ్, మొత్తానికి రాష్ట్రానికి మా ఏరియాకి ఎంత రాలేదంటూ. మరి ఏంటి జనాలు మొత్తం తిరుగుతూ ఉంటాం కదా, మళ్ళీ ఈసారి జగనే సీఎం అంటున్నారు, ఏంటి మరి? మీరేమనుకుంటున్నారు, మళ్ళీ జగన్ సీఎం అవుతాడా అంటే? ఏం మరి మీ అభిప్రాయం బాబాయ్, మీ వరకు? మా క్యాండిడేట్లు బట్టి ఉంటుందండి. క్యాండిడేట్లు బట్టి ఉంటుందిలే, అవకాశం ఉందా అంటే మళ్ళీ జగన్ సీఎం? ఇద్దరు ఒక కులమే. ఓకే, మా ఏరియాలో. ఎక్కడ బాబాయ్ మీది? మీ ఏరియా ఏంటంటే మీ ఏరియా అంటున్నారు. పెడనా మీది? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కాగిత వెంకటరావు గారు అబ్బాయి గెలిచినట్టు. కృష్ణప్రసాద్. ఉప్పాల రాంప్రసాద్ కొడుకు. హారిక ఆయన ఓడిపోయారులే. ఓడిపోయారు ఆయన ఒకసారి అండి కైలూరులో కూడా పోయాడుగా. అవునవును, అంతకుముందు పోయాడు ఆయన, ఓడిపోయారులే. మరి ఏంటి, ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? ఇదే వెంకటరావు కొడుకే మేము. మీ ఇష్టం లేదు, మీ ఓటు మీ ఇష్టం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా అంటే, ప్రజలకు ఇచ్చిన ఏమో మరి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు చేస్తారనుకుంటున్నారా? పథకం పని చేస్తున్నారండి, ఇది మోడీ ఇస్తారని. ఇంతవరకు డబ్బు లేదు. అవును, మోడీ గారు చూడు మరి 100 రోజులు పని ఉందండి. ఉపాధి హామీ పథకమా? సరే, ఆరోగ్యం జాగ్రత్త. సరే బాబు. టిఫిన్ చేస్తున్నారు, రూపాయి 50 పెన్షన్లు పెరిగాయి. ఇక అంతకంటే ఏం లేదా, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం న్యాయం అంతకంటే ఎక్కువ చేయాలంటే ఆయన వల్ల కాదు. అంతే. గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? ఇంత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలేదు. వ్యాపారం కానీ ఏది కానీ, ఇసుక కానీ, తాపీ పనులు కానీ 1000 రూపాయలు తెచ్చుకున్నా 5 రూపాయలు 10 రూపాయలు భోజనం చేసేస్తున్నారు. 5 రూపాయలకి ఏమొస్తుంది భోజనం చేస్తుంది. అన్న క్యాంటీన్ భోజనం వస్తుంది 5 రూపాయలకి, 10 రూపాయలకి 2 ప్లేట్ టిఫిన్ వస్తుంది. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. మరి పవన్ కళ్యాణ్ పనితీరు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వచ్చాక కదా ఇదంతా డెవలప్మెంట్ అయింది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఆయన మీద ఇంకా కామెంట్లు చేస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు, ఆయన వ్యక్తిగత జీవితం మీద కావచ్చు. అవి అలాగే ఉంటూనే ఉంటాయి, ఏ మామూలు అది. సరే, నా ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి ఆయన అర్హత ఉందా లేదా అంటే? అదేలే, పదం కోసం నేను వస్తా అన్నీ చేసేస్తాను, నా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు చేయట్లేదు అని గోవాలి. అది అంటే ఆయన ఎక్కడ చేస్తాడు డబ్బులు లేనిది? డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉంటే అందరూ మొగాలి.
ఆయన ఇస్తానన్నాడు అందరికి ఎవరో పోయాడు చేసేది ఏమన్నది మరి రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఆ? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కదా ఈ ప్రభుత్వానికి, ఎలా ఉండొచ్చు అని పర్వాలేదు అందరికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. బాగానే వ్యాపారం ఉంది. ఎక్కడ పడితే అక్కడ కూలింగ్ నీళ్ళు భోజనాలు అతను ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగానే ఉంది. అయితే ఇప్పటి వరకు జనాలు తిరుగుతూ ఉంటాం కదా బాబాయ్. తిరుగుతున్నా. చాలా మంది కూడా ఈసారి జగనే సీఎం అంటున్నారు. ఈ పథకాల కోసం చూసేవాళ్ళకి అలా చెప్తూనే ఉంటారులే. ఏమంటారు? ఎవరైనా ఒకటే మనకి చేసేది ఏం లేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు నడుస్తుంది బాగానే ఉంది ఏది కానీ. గత ప్రభుత్వం ఏంటంటే గొడవలు రోడ్డు ఇంజిన్ ఎక్కువ అయిపోయి బాగాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పర్వాలేదులేండి. అయితే చంద్రబాబు చెప్పినట్లే గత ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మీకు హామీలు కావాలా అభివృద్ధి కావాలంటే ఏం చెప్తారు? అది మనకి పెద్దగా తెలియదు. తెలియదు అంటారు. సరే అమరావతి పోలవరం అమరావతి పొలం అంటే డబ్బులు కడతాను కదా, చాలా అవుతుంది. అంత డబ్బులు ఇస్తాడని చేపిస్తాడు. ముందు అదే చేపించాలనుకున్నాడు. డబ్బులు ఆపాడు, పని ఆగింది. ఆ జాగాలో ఎవరైనా ఒకటే. ఆయన వచ్చాక అసలు ముట్టుకోలేదు. పట్టుకోలేదు. ఈయన వచ్చాక పట్టుకున్నాడు, ఇసుక ఫ్రీ ఇచ్చాడు. సో మొత్తంగా అందరికి మంచి జరగాలని కోరుకుంటూ చివరిగా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జనాలు సచ్చిన వాళ్ళు బతుకుతారు. మంచి జరగాలని అది కోరుకుంటూ ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం పక్కా గ్యారంటీ.